అగర్బర్ ఆనందించింది ఎన్నో విషయాల గురించి, ఆయనకున్న అలవాట్లను గురించి ఆయన ఆనందిస్తారు. ఆయనకు ప్రతిరోజు తాంబూలం వేసుకునే అలవాటు ఉంది. ఒకనాటి సభలో అగర్బర్ బాదుషా సభికుల్ని ఉద్దేశించి అన్ని ఆకులలోనూ ఏ ఆకు గొప్పది అని అడిగాడు. అయితే బాదుషాకు తమలపాకులోని ఏ ఆకు గొప్పది మీద ఎంతో అభిమానము, అంత గొప్ప ఆకు మరొకటి లేదు అని అంటాడు. ఆయన అందుకు కారణం నిత్యం ఆయన తాంబూలం వేసుకునే అలవాటు ఉంది కనుక సభ్యులకు తమలపాకు గొప్పది అని అన్నారే అనుకుందాం. అందుకు కారణం చెప్పమంటాడు. ఏ కారణం చెప్పారు అందుకని తటస్థుగా విని పూరుకున్నారు. అప్పుడు చక్రవర్తి బీర్బల్ని చూశాడు. అప్పుడు బీర్బల్ వెంటనే లేచారు. ప్రభు, ఆకులు అన్నిటిలోనూ తమలపాకే చాలా గొప్పది అన్నాడు. గొప్పతనాన్ని చెప్పేటందుకు దానికొక ప్రత్యేకత ఉండాలి కదా. అదేమిటా ప్రత్యేకత అడిగాడు అగర్బర్. రెండోది, శత్రువులకు సైతం తాంబూలం ఇచ్చి సన్నిహితులని చేసుకుంటారు. తమలపాకు శుభప్రదమైన పనులకు వాడుతాము. ఇంతే ఎందుకు, పూర్వము కర్ణావతి తాంబూలం వలననే మీ తండ్రి గారు ఆయన హుమాయూన్ చక్రవర్తి సహాయం పొందింది అన్నాడు. అంతేకాదు మహాప్రభు, మరొక రహస్యం ఉంది అన్నాడు. బీర్బల్ మళ్ళీ ఏమిటది అడిగాడు. ఒక తమలపాకు మినహా ఏ ఆకు మీ చెంతకు రాలేదు అన్నాడు. యజ్ఞంగా బాదుషా నవ్వారు. ఒక్క తమలపాకే ఆయన ఆకర్షణకు గురయిందని, మరేమీ ఆకు గురువలేదని అన్నాడు బీర్బల్. గురువలేదని బీర్బల్ అన్నాడు. అగర్బర్ నవ్వుతున్నాడు. బీర్బల్ తెలివికి ఆనందించాడు. తగూరి రీతిన సహకరించాడు.